నమస్తే అండి. నా పేరు దేవి. సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు ఈ మాసు ధర్నాకి ఏంటంటే 26,000 కనీస వేతనం ఇవ్వాలని గత 2023లో మేము డిసెంబర్ 12వ తారీఖున మేము 42వ సమ్మె చేశాము. ఆ సమ్మెలో భాగంగా ఆ రోజు మాకు మాట ఇచ్చారు, 26,000 కనీస వేతనం చేస్తాము, అంగన్వాడీకి న్యాయం చేస్తాము. ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి మాకు మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా మాట నిలబెట్టుకోలేదు. గ్రాట్యుటీ అమలు చేస్తామన్నారు, గ్రాట్యుటీ కూడా ఇవ్వలేదు. అలాగే మినీ వర్కులు మెయిన్ వర్కులు చేసి అప్గ్రేడ్ చేస్తామన్నారు. అందులో కొన్ని చేశారు, 4,500 చేశారు. మిగతా 1,810 మంది ఇంకా ఉండిపోయారు. వాళ్ళకి కూడా అప్గ్రేడ్ చేయమని చెప్తున్నాము. అలాగే పెండింగ్లో ఉన్న 124 పోస్టులు కూడా మేము సూపర్వైజర్ పోస్టులు ఇవ్వమని చెప్తున్నాము. అది కూడా పెండింగ్లో ఉంది. అది కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము. అన్నీ కలిపి ఒకే యాప్ కింద చేస్తామని చెప్పారు. 2 యాప్లు మేము చేస్తున్నాం, పోస్టర్ ట్రాకర్, బిఎస్ యాప్ అని చేస్తున్నాము. ఆ 2 యాప్లు కలిపి ఒకే యాప్ కింద చేస్తామని చెప్పారు. అది ఇంతవరకు కూడా జరగలేదు. అలాగే అంటే మెనో ఛార్జీలు పెంచమని చెప్తున్నాము. మెనో ఛార్జీలు అంటే ఒక పిల్లడికి 50 పైసలు ఇస్తున్నారు మాకు, అది సరిపోవడం లేదు. 5 గ్రాముల ఆయిల్ ఇస్తే ఒక ఎటుకు కావట్లేదు. రెండు వంటలు అయిపోవడం వల్ల మాకు 5 గ్రాముల ఆయిల్ కూడా సరిపోవడం లేదు. సంక్షేమ పథకాలు, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఈ రోజుకి వచ్చి ఇంకా నోచుకోలేదు. ఏమనంటే మీరు అంగన్వాడీ టీచర్లని చెప్తున్నారు తప్ప మాకు చూస్తే జీతం మాత్రం గొర్రెతోక బెత్తుడిలాగా 11,500 మాకు ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగులను చూపిస్తుంది ప్రజాసాధిక సర్వేలోని. అదొకటి మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.